సాయిరామ్. సర్వదేవతాతీత సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శత సహస్ర కోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్. అహం సత్యబోధకలో ఈరోజు శీర్షిక దేహము దేవుని యొక్క మందిరము అని, దేహమునకున్నటువంటి ప్రాధాన్యమును, దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానమును, దాని మీద ఉన్నటువంటి అపోహను అన్నిటినీ కూడా తెలియజేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని విచారణ సలిపినప్పుడు భారతీయులు దేహమునకు అంతగా ప్రాధాన్యతనివ్వకపోవటం, దేహమును విసర్జించుకోవటం ఆధ్యాత్మిక భావములకు పురికొల్పుతున్నదని ఒక దుర్భావము లేకపోలేదు. ఆధ్యాత్మికం అంటే శరీరాన్ని శుష్కింపజేసుకోవడం అని, ఇలా విసర్జించడం అని, అది ఒక దురభిప్రాయం ఉన్నది. అది సరైనది కాదు. అనేక మంది చెబుతూ ఉంటారు, పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలి అందో, ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయమ్మది మానవునకు, మరణమే నిశ్చయమ్మది మానవునకు. బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడే తన్ను తా తెలియుట ధర్మతత్వమరయ. సత్యమైనట్టి బాట శ్రీ సాయి మాట. ప్రతి నిమిషము వెన్నంటి ఉన్నటువంటి మృత్యువు ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. శతవర్షములు అన్నారు కానీ దాన్ని నమ్మవద్దు. కనుక బుద్ధిమంతుడై ఈ దేహం ఉన్నప్పుడే స్వస్వరూపము, తన్ను తాను తెలియటే ధర్మతత్వము అని తెలియజేస్తున్నాను అన్నారు స్వామి. ఈ దేహము మరొక రకంగా మలినపు కొంప, రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందుతుంప, భవసాగరమే దగలేని కంప, అంబుల పొది లెమ్ము చూడ మన ముప్పుదలంపగ దేహమింక నిశ్చలమని నమ్మబోకు మనస, హరి పాదములాశ్రయింపవే అని ప్రబోధము చేసే పెద్దలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ ముప్పు ఉన్నది కనుక ఈ దేహమును హరిపాదములను ఆశ్రయించుడికే ఉపయోగించుకోమని చెప్తున్నారు. దేహమును అసహించుకోవటం, ఇది అంబుల పొదిగా భావించుకోవటం, కుళ్ళిన సొరకాయగా ఈ దేహమును విశ్వసించటం మొదలైన ప్రయత్నములు ఆధ్యాత్మిక మార్గములో ముందుకు పోవటానికి దోహదం చేస్తాయని బోధించేవారు కూడా ఉన్నారు. అది 2వ పద్యంలో అలా చెప్పబడింది కొందరు. అయితే నిజానికి ఆ విధంగా చేయటము ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమని విశ్వసించవలసిన విషయము. దేహం అనేది దేవుని యొక్క మందిరము. ఇట్టి పవిత్రమైన దేహమును మనము అపవిత్రమైన మార్గమునందు ప్రవేశింపజేయక సత్కర్మలయందు, సద్ ఆచారములందు, సద్గుణములయందు, సత్కార్యములయందు అన్ని సద్వినియోగపరుచుకునే నిమిత్తమై ఏర్పడినదే మనకు ఈ శరీరము, మానవ శరీరం. అలాంటి కార్యములకు ఈ దేహము ఎంతైనా అవసరమైనది. మనం పైన చెప్పినటువంటి ఈ సత్ ఆచారాలు, సత్కర్మలు, సద్గుణములు, సత్కార్యములు ఇవన్నీ జరగాలంటే మూలము దేహమే ఎంతైనా అవసరం. అందుకని ఇలాంటి కాయమును మనము ఒక దేవాలయముగా విశ్వసించుకొని దేవాలయమునందే దేవుని సందర్శించుకోవటానికి పూనుకోవటమే మనము చేయవలసిన ప్రధానమైన సాధన. దీన్నే దేవాలయం అని విశ్వసించాలి. అందులోనే ఉన్న దేవుణ్ణి దర్శించాలి. అనగా మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ దేహమును అసహించుకొనక, ఎందుకని ఎప్పటికైనా పోయేది,
రోగములతో కూడినది, ఇందాక చెప్పినట్టుగా ఈ 2వ పద్యంలో చెప్పినట్టుగా ఇలా అసహ్యించుకొనక వేళ వేళకు లోడింగ్ చేసుకుంటూ కూర్చోవడంలో మన జీవితమును గడుపుటకు కొనుక్కుంటే ఇది సరైన మార్గము కాదు. దేహమునికే ప్రాధాన్యత ఇచ్చి ఆహార పానీయాదుల కోసమే అనుకోవడం కూడా సరైన మార్గం కాదు. కనుక దీనిని పూర్తి అలక్ష్యము చేయకూడదు, లేదా దాన్నే లక్ష్యముగా చేయటం కూడా సరైనటువంటి మార్గము కాదు. అలక్ష్యము చేయకూడదు, కానీ పూర్తిగా దాని అందే లక్ష్యము చేయడం కూడా మార్గం కాదు. ఎలాగంటే సమయ సందర్భములను పురస్కరించుకొని దేహమును సత్కార్యములయందు సేవలయందు అంకితము చేసే ప్రయత్నానికి పూనుకోవటమే సార్థకమైన పని. ఏ కార్యమును చేపట్టుదుమో ఆ కార్యము సాధించున్నంత వరకు భ్రమించే మనస్సును గాని చలించే బుద్ధిని గాని మనలో చేరకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక కార్యక్రమం, ఒక సత్కార్యము చేపట్టాం, ఏదైనా ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ కూడా ఆ కార్యమును సాధించే వరకు కూడా మనస్సును చెలింపజేయనీయకూడదు, భయాన్ని చేరనీయకూడదు, బుద్ధిని చెలించనీయకూడదు. అవి చేరకుండా చూసుకోవాలి. దైవ కార్యముల యందు మనము కంకణము కట్టుకున్నప్పుడు దైవ కార్యము నిమిత్తమై మన దేహమును కూడా త్యాగము చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అంటే ఉదాహరణగా సీతాన్వేషణ నిమిత్తమై రామచంద్రుడు హనుమంతుని ఈ బాధ్యతనంతను తన తలపై పెట్టి సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణ సల్పమని ఆజ్ఞాపించాడు. అయితే రాముని యొక్క ఆజ్ఞను శిరసావహించి సీతాన్వేషణ చేయుటకు ప్రయత్నము చేసిన హనుమంతుడు నిద్రాహారములు మాని అనేక ప్రదేశములంతా శోధించాడు. సముద్రమును దాటి లంకకు చేరే సమయంలో తన యొక్క శ్రమను చూచి మైనాకమనే పర్వతము సముద్రము నుండి పైకి వచ్చి, హనుమంత, కొన్ని క్షణములైనా నీవు విశ్రాంతి తీసుకొని తరువాత సీతాన్వేషణ నిమిత్తము బయలుదేరవలసింది అని ప్రార్థించింది మైనాకుడు అనేటువంటి పర్వత రూపంలో ఉన్నటువంటి ఆయన. నేను రామకార్యార్థమై బయలుదేరుతున్న సమయమందు భక్ష్యములు భోజనము చేసుకుంటూ కూర్చోటానికా నేను బయలుదేరింది కాదు. రామకార్యము పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి వద్దు, నాకు ఏ విధమైన ఆహార విహారములు అక్కర్లేదు, ఇది రామకార్యమని మైనాక పర్వతమునకు తెలియజేశాడు హనుమంతుడు. ఆ విధంగా భగవత్ కార్యములందు పట్టుదల ఉండాలి. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మన కార్యములన్నీ రామకార్యముగా విశ్వసించాలి. ప్రతి కార్యము, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా, వ్యాపారము, ఉద్యోగము, కార్మికము, ఏదైనా సరే అవన్నీ కూడా ప్రతి కార్యము, మనము చేయవలసినటువంటి ప్రతి కార్యమును రామకార్యముగా అనగా భగవంతుని యొక్క కార్యముగా భావించి కనుక మనం చేసినప్పుడు ఆ కార్యము నిర్వచనంలో దుష్టభావములు, ఇటువంటి లంచగొండితనాలు ఇవన్నీ ఉండవు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఈ రామకార్యంగానే భావించాలి ప్రతి పనిను అన్నాడు. ఈనాడు మీరందరూ కూడాను స్వామి కార్యమునందు ఆహార విహారములైనను విసర్జించి దేశమునకు కళ్యాణమును అందించే ప్రయత్నానికి పూనుకునే ఉత్సాహవంతులుగా ఉండాలి. సర్వబలములు కలిగిన హనుమంతుణ్ణి చూచి జడమైన పర్వతమే జాలి కలిగి తన విశ్రాంతి నిమిత్తమై ప్రార్థించడం. రెండవది, కొండ జాతి రామకార్యార్థమై నేను వెడుతున్నా, కొండ జాతి పర్వతమే ఆ విధంగా చేసింది. రామకార్యార్థమై నేను వెడుతున్నాను, నాకు విశ్రాంతి కానీ ఆహారం కానీ అవసరం లేదని చెప్పినటువంటి కోతి. అక్కడ ఆశ్రయం ఇస్తానన్నదేమో కొండ జాతి, ఇక్కడేమో ఆహారం నిద్ర విశ్రాంతులు అక్కర్లేదు అన్నదేమో కోతి. ఇది కోతి జాతి. జాతి విచారిస్తే ఇదేమో కొండ జాతి ఒకటి, అదేమో కోతి జాతి. అయితే ఆ జాతులు మనకు అక్కర్లేదు, వానిలో నీతిని మాత్రమే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము మానవుడు అనే సార్థక నామాన్ని అందుకొని మానవత్వమును సార్థకము చేసే ప్రయత్నములో కాయమును అంకితము చేసి కేవలము జడమైన కొండలలో ఉన్న వివేక జ్ఞానములు కూడా మనకు లేకపోవడం అనేది ఎంత సిగ్గు చెందవలసిన విషయమో మీరే యోచించుకోండి. ఈ మైనాకుడు, లేకపోతే ఆంజనేయుడు, వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది.
రూపంలో ఉండి మానవత్వం లేకుండా ఆ కాయమును సరైన సార్థకము చేసుకోకుండా గడుపుతున్నామంటే మనం ఎంత సిగ్గుపడవలసిన విషయమో అంటున్నారు. స్వాయి దీనులైన మానవులను, శ్రమ పడుతున్న మానవులను చూచి మన శక్యానుసారం వారికి సహాయపడి, మనం ఒకవేళ డైరెక్ట్ గా కొన్ని కార్యములు చేయలేకపోయినప్పటికీ ఆ కార్యములు చేసేవారికి సహాయం చేయడం, దాన్నే దాసానుదాసుడు అనేటువంటి ఒక పదం ఉంది మనకి. కనుక దీనులైన మానవులను, శ్రమ పడుతున్న మానవులను చూచి మన శిక్షానుసారం వారికి సహాయపడి వారి శ్రమ తీర్చే సేవ సల్పడం చాలా ప్రధానమైనదని కొండ మనకు బోధించింది. మైనాకుడు చెప్పింది అన్నమాట. శ్రమ పడుతున్న వాళ్ళను చూచి వాళ్ళకి మనం సహాయం చేయాలి అని కొండ. మరి కోతి బోధించినది మానవత్వము, జీవితము దైవము నిమిత్తమై వచ్చినటువంటిదే గాని దానవత్వం అనుభవించడానికి వచ్చినది కాదు. కనుక భగవంతుని అనుగ్రహం అందుకోవటానికి మన కార్యములన్నీ కూడాను రామకార్యముగా విశ్వసించి చేయవలెనని వానరుడు బోధించినటువంటి వివేకము. కాబట్టి ఇక్కడ ఈ రామకార్యములు హనుమంతుడు నుంచి, మైనాకుడు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. అలాగే ఈ శరీరము లభించడం దుర్లభం. వచ్చిన దాన్ని దుర్బలత్వంగా పెట్టుకోకుండా దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, పూర్తిగా లక్ష్యము చేయకూడదు, పూర్తిగా అలక్ష్యము చేయకూడదు. తగిన విధంగా దానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. వెన్నంటి ఉండినటువంటి మృత్యువును ఎల్లప్పుడూ గుర్తించి ప్రస్తుతమునే వర్తమానమునే మనము కార్యనిర్వహణ చేసుకుంటూ సార్థకం చేసుకోవాలి అని దేహము దేవుని యొక్క మందిరము అని స్వామి ఈ దీంట్లో బోధించాడు. సాయిరామండి.